అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. హలో శ్రావణ్ గారు. హలో నాగరాజ్ గారు. మేనిఫెస్టేషన్ అనేది ఎన్ని రకాలుగా చేస్తే, ఎలా చేస్తే మనం అనుకున్నది జరిగే అవకాశం ఉంటుంది? అంటే మనీని మనం మేనిఫెస్ట్ చేయొచ్చు అంటారు. అద్భుతం అండి. అయితే మనం మనీని మేనిఫెస్ట్ చేయాలనుకున్నా, దేన్ని మేనిఫెస్ట్ చేయాలనుకున్నా మల్టిపుల్ వేస్ ఉన్నాయి. అయితే మనం ఒకసారి మనం మేనిఫెస్టేషన్ని మనం పురాణాల నుంచి ఏం నేర్చుకోవచ్చు, దాన్ని ఈజీగా ఎలా మేనిఫెస్ట్ చేయవచ్చు, అండ్ అలాగే కొన్ని రకాలుగా ఎవరు మేనిఫెస్ట్ చేశారు అనే కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా నేను చెప్తాను. అయితే ఒక శ్లోకం నేను చెప్తాను. ఆ శ్లోకం ఏంటంటే, శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం. అంటే ఏంటి? దీన్ని వన్ బై వన్ బైఫర్కేట్ చేద్దాం. సో ఫస్ట్ వన్ ఏంటి? శ్రవణం. శ్రవణం అంటే ఏంటి? మనం డబ్బు రిలేటెడ్, మనీ రిలేటెడ్ కథలు వినొచ్చు, లక్ష్మీదేవి గారి కథలు వినొచ్చు, కుబేరుడు కథలు వినొచ్చు, మంత్రాలు వినొచ్చు. ఎప్పుడైతే వీటిని మనం కంటిన్యూస్గా వింటూ ఉంటామో, శ్రవణం చేస్తామో, శ్రవణం అంటే వింటాం, ఎప్పుడైతే వింటూ ఉంటామో మనకి అటువంటి మైండ్ సెట్ మారి మనం ఈజీగా మేనిఫెస్ట్ చేయొచ్చు. సో శ్రవణం ద్వారా తరించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. ఎగ్జాంపుల్ పరీక్షితుడు. మహాభాగవతం విని ఆయన తరించిపోయాడు, మోక్ష జ్ఞానం పొందారు ఆయన. సో మనం కూడా ఒక అద్భుతమైన కథలు వినటం ద్వారా, లేదు పురాణ కథలు వినటం ద్వారా, లక్ష్మీ కథలు వినటం వల్ల మనం ఈజీగా మేనిఫెస్ట్ చేయొచ్చు. అండ్ సెకండ్ వన్ ఏంటంటే కీర్తనం. అంటే ఏంటి? మీరు ఇప్పుడు ఒకవేళ అద్భుతంగా పాటలు రాయగలిగారు అనుకోండి, మనీ రిలేటెడ్, లేకపోతే ఏదైనా మేనిఫెస్టేషన్ గురించి మీరు రాయగలిగితే అద్భుతం. ఒకవేళ మీరు రాయలేకపోయారు, మీకు అంత శక్తి లేదు, గొప్ప వాళ్ళు ఆల్రెడీ రాసిన పాటలు ఉంటాయి, వాటిని మీరు కీర్తనం పాడటం వల్ల ఈజీగా మేనిఫెస్ట్ చేయొచ్చు. మనీ రిలేటెడ్ సాంగ్స్ కానీ ఇవి చేయటం వల్ల మన ఎనర్జీ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. ఎప్పుడైతే మన ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయో మనం ఈజీగా మేనిఫెస్ట్ చేయొచ్చు. ఒకసారి పురాణాల ప్రకారం మాట్లాడుకుంటే అన్నమయ్య గారు, నారదుడు, వీళ్ళందరూ భక్తి పాటలు పాడటం వల్ల వాళ్ళు ఈజీగా మేనిఫెస్ట్ చేయగలిగారు. దైవత్వంలో ఏకత్వం అయిపోయారు, దేవుళ్ళలో ఏకమైపోయారు. అలాగే మనం కూడా అటువంటి పాటలు పాడటం వల్ల మనం కూడా మన అనుకున్న లక్ష్యాలు ఈజీగా నెరవేర్చుకోవచ్చు, ఈజీగా మనీని అనేది మేనిఫెస్ట్ చేయొచ్చు. సో ఎవరైతే మీలో చాలామంది మనీ పాటలు ఎవరైతే రాస్తారో కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నేను ఐ విల్ సింగ్ మనీ సాంగ్స్, ఏదైనా పాట ఉంటే మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తే అది ఎంతోమందికి తెలుస్తుంది. తర్వాత ఏంటి? స్మరణం. ఎప్పుడు మనం లోపల స్మరించుకుంటూ ఉండాలి. అంటే మనం ఏమంటాం? ఎఫర్మేషన్స్. ఎస్, ఐఎమ్ రిచ్, ఐఎమ్ వెల్దీ, ఐ అట్రాక్ట్ మనీ, మనీ ఫ్లోస్ ఈజీలీ ఇన్ టు మై లైఫ్. ఎప్పుడైతే మనం స్మరించుకుంటూ ఉంటామో మనం ఈజీగా మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకు మేనిఫెస్ట్ చేసుకోవచ్చు అంటే, స్మరించడం ద్వారా ఎఫర్మేషన్స్ ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తాయి మన లోపల. మనం ఎప్పుడైతే స్మరణం చేస్తూ ఉంటామో మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగి మనం ఈజీగా మనీని మేనిఫెస్ట్ చేయొచ్చు. సో స్మరణం. నెక్స్ట్ వన్ ఏంటంటే పాదసేవనం. పాదసేవనం అంటే ఏంటి? సో మనకి ఇష్ట దైవం ఒకళ్ళు ఉంటారు, సో వాళ్ళని ఎప్పుడు స్మరించుకుంటూ ఉండాలి. పాదసేవనం అంటే మనం తరతరాలుగా చూసుకుంటే, అంటే మనం ఎన్ని యుగాలు మారినా రాముడికి ఎలాగైతే లక్ష్మణుడు, హనుమంతుడు సేవ చేసుకుంటూ ఉన్నారు, దాని తర్వాత కృష్ణుడు అవతారం వచ్చినప్పుడు ఎంతోమంది గోపికలు కానీ, రుక్మిణి, సత్యభామ, వీళ్ళందరూ ఆయనకి సేవ చేసుకుంటూ ఉన్నారు. మనం కూడా విజువలైజేషన్ ద్వారా మనం ఇష్టదైవాన్ని తలుచుకుంటూ మనం ఉన్న ప్రదేశంలోనే భక్తితో, శ్రద్ధతో దాని మీద ఫోకస్ చేసి ఎలాగైతే మేనిఫెస్ట్ చేసుకోవాలి అని అనుకుంటామో అలా ఈజీగా మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. సో మనీని మనం ఎంత అట్రాక్ట్ చేయాలనుకుంటున్నాం, ఎలా అట్రాక్ట్ చేయాలి, ఎటువంటి వాటిని అట్రాక్ట్ చేయాలి, మేనిఫెస్ట్ చేయాలి అని అనుకుంటామో వాటి మీద మనం ఫోకస్ చేసి ఈజీగా మనం మేనిఫెస్ట్ అనేది చేయొచ్చు. సో నెక్స్ట్ అండి అర్చనం వందనం. సో అర్చనం వందనం అంటే ఏంటి? మనం అర్చకులు అంటాం. ఒక గుడికి వెళ్తే అర్చకుడు ఉన్నారు అంటాం అనమాట. అర్చకుడు ఏం చేస్తారు? ఏదైతే మనం పువ్వు ఇచ్చామనుకోండి, ఆ పువ్వుని ఏం చేస్తారు? అమ్మవారి దగ్గర, స్వామివారి దగ్గర పెడతారు. అలాగే మనం కూడా డబ్బుని ఇంట్లో కూర్చొని దేవుడి దగ్గర పెట్టి మనీని మనం ఎలా మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నాము అని చెప్పేసి కొన్ని మంత్రాలు చదవచ్చు, అర్చనం చేస్తూ ఉండొచ్చు అనమాట. దానివల్ల కూడా ఈజీగా మనం మేనిఫెస్ట్ చేయొచ్చు. అయితే వందనం మనకి ఇప్పటివరకు ఎంతో వచ్చి ఉంటుంది. ఆ దేవుడి కృప వల్ల కానీ, లేకపోతే అమ్మవారి దయ వల్ల కానీ మనకి కరుణా కటాక్షం ద్వారా కొంత మనీ అనేది వచ్చింది. దాన్ని మనం ఎప్పుడు గ్రాటిట్యూడ్తో ఉండాలి. ఎప్పుడైతే గ్రాటిట్యూడ్ చూపెట్టుకున్నామో, నాకున్న దాంతో సంతృప్తి చెంది, నాకున్న దాంతో హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా మనీని ఎలా మేనిఫెస్ట్ చేయాలి అనే ఒక మైండ్ సెట్తో మనం వచ్చాము. ఎప్పుడైతే గ్రాటిట్యూడ్ రాస్తామో మనకి పాసిబిలిటీస్ కనిపిస్తుంటాయి. ఓహో, చాలా హ్యాపీగా ఉన్నాను, ఇంకా నేను ఎనర్జెటిక్తో వెళ్ళి ఇంకా ఎక్కువ మనీని మేనిఫెస్ట్ చేయాలి అనేది ఉద్దేశం అనమాట. అర్చనం వందనం. దాని తర్వాత దాస్యం. దాస్యం అంటే ఏంటంటే, ఎలాగైతే రాముడికి
ఆంజనేయ స్వామి హనుమంతుడు ఎలాగైతే పాదపద్మముల దగ్గర ఉండి ఆయన్ని చేసుకుంటూ తరించిపోయాడో మనం కూడా మనీ లక్ష్మీదేవిని మనం పూజించుకుంటూ ఈజీగా మనం మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఆ కరుణా కటాక్షాలు నేను అదే ప్రతిసారి ఎందుకు చెప్తున్నానంటే మనకి నిజంగా అంత భక్తి ఉందా, దాస్యం చూపిస్తున్నామా లేదా, మనకు కొంత డబ్బు రాగానే మనం వెర్రవీగుతున్నామా. హనుమంతుడు చూడండి, ఆయన ఎంత ఉన్నా సరే, ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత స్కిల్స్ ఉన్నా, అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్, శక్తివంతుడు అయినప్పటికి కూడా ఆయన ఎలా హంబుల్గా ఉంటారు. అలాగే మనం కూడా మన దగ్గరికి డబ్బు వచ్చినప్పుడు, మన దగ్గర ₹1 కోటి ఉన్నప్పుడు, 5 కోట్లు ఉన్నప్పుడు, లేదు 5 లక్షలు ఉన్నప్పుడు మనం ఎప్పుడూ హంబుల్నెస్తో ఉంటే మనం కూడా ఈజీగా మనీని నెక్స్ట్ అట్రాక్ట్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది. ఈజీగా మనీని మేనిఫెస్ట్ చేయొచ్చు. దాంతోపాటు సఖ్యం అంటే ఏంటంటే మనకి ఈ ప్రాసెస్లో ఎన్నో కష్టాలు వస్తాయి. మనీని మేనిఫెస్ట్ చేసే ప్రాసెస్లో ఇది ఈజీ కాదు, కొన్నిసార్లు లేట్ అవుతూ ఉంటుంది. కానీ నమ్మకంతో, దృఢ సంకల్పంతో నేను ఎలాగైనా మేనిఫెస్ట్ చేస్తాను అని ఎఫర్మేషన్స్, మనం ఏదైతే ప్రీవియస్గా చెప్పానో ఎఫర్మేషన్స్ చేసుకుంటూ, విజువలైజేషన్ చేసుకుంటూ, గ్రాటిట్యూడ్తో, దాస్యంతో సరెండర్ అయ్యి, హంబుల్గా, హ్యూమిలిటీతో మనం గనక ఉండి దాని మీద నమ్మకంతో ఉంటే ఈజీగా మనీని మనం మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. చాలామందికి ఎందుకు రిజల్ట్స్ రావు? మేనిఫెస్టేషన్ చేస్తున్నాను నేను, కానీ రిజల్ట్స్ ఎందుకు రావు అంటే ఆ లిమిటింగ్ బిలీఫ్స్ ఉంటాయి. ఆ లిమిటింగ్ బిలీఫ్స్ని బ్రేక్ చేసి మనం మీద మన నమ్మకం పెంచుకుంటే ఖచ్చితంగా ఈజీగా మేనిఫెస్ట్ చేయొచ్చు. అండ్ తర్వాత ఏంటంటే లాస్ట్ వన్, ఆత్మనివేదనం అంటే ఏంటంటే మనం ఏవైతే అనుకుంటామో దాన్ని సమర్పించాలి. అంటే ఇక్కడ ఒక శ్లోకం చెప్తా, అన్యదా శరణం నాస్తిత్వమేవ శరణం మయం అంటారు. అంటే ఏంటంటే మనం ఏదైతే మేనిఫెస్ట్ చేయాలి అని అనుకుంటామో దాని మీద చాలా ఫోకస్డ్గా ఉండాలి. మనం ప్యూర్గా సోల్ని పెట్టాలి. చాలామంది ఏంటంటే ఏదో చదవమన్నారు కదా, ఒక కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయమన్నారు కదా అని చాలా లైట్గా తీసుకుంటారు. కానీ బాడీ, మైండ్, సోల్ ఎప్పుడైతే మనం ఒక దాని మీద పెట్టి నేను ఇది ఖచ్చితంగా మేనిఫెస్ట్ చేయాలి, దీనికి ఎటువంటి కష్టాలు పడాలి, ఎటువంటి దారులు నేను తెరుచుకోవాలి, లో ఎఫర్ట్స్తో హై రిజల్ట్స్ ఎలా సాధించాలి అని అనుకుని దాని మీద ప్లాన్ చేసుకుంటే ఈజీగా మేనిఫెస్ట్ చేయొచ్చు. సో వీటిలో 9, ఇప్పుడు నేను 9 చెప్పాను, ఈ 9లో మీరు ఏది ఫాలో అయినా సరే ఈజీగా మనీని మేనిఫెస్ట్ చేయొచ్చు. అయితే నేను 9 దారులు చెప్పాను, మీరు 9 ఉపయోగించుకుంటారా? దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. లేదు, ఒకటే మీరు పట్టుకొని భక్తితో, శ్రద్ధతో మీరు కనుక మేనిఫెస్టేషన్ పవర్ని ఉపయోగించుకోవాలంటే మీరు సరెండర్ అయ్యి దానికోసం వర్క్ చేస్తే ఈజీగా మనీని అట్రాక్ట్ చేయొచ్చు, మనీని మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. చాలా బాగుందండి. అంటే ఈ 9 మార్గాల్లో కనుక మనం మేనిఫెస్టేషన్ చేస్తే డెఫినెట్గా మనకు వర్కౌట్ అవుతుంది. పురాణాల్లో కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తి నాలెడ్జ్ ఇవ్వటం జరిగింది. సో దాని నుంచి శ్రవణ్ గారు ఇక్కడికి తీసుకుని రావడం జరిగింది. ఇలాంటివి మీరు కనుక చూస్తే టాప్ నాచ్లో ఉండేటువంటివి క్లాస్లో చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి మనకి. సో చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రవణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుందండి? సార్ క్లాస్ జనవరి 23న మార్నింగ్ పూట ఉంటుందండి క్లాస్. సో వీటిల్లో మనం హ్యాబిట్స్ గురించి, అలవాట్ల గురించి, రిలేషన్షిప్ గురించి, హెల్త్ గురించి, వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మనీని ఎలా మేనిఫెస్ట్ చేయాలి. చాలామందికి మనీని మేనిఫెస్ట్ చేసేటప్పుడు కొన్ని తప్పులు చేస్తుంటారు. వాటిని ఎలా బ్రేక్ చేయాలి, మన లిమిటింగ్ బిలీఫ్స్ని, సెల్ఫ్ డౌట్స్ని, ఫియర్స్ అరౌండ్ మనీ, వీటన్నిటిని బద్దలు కొట్టుకుని ఎలా మనీని మేనిఫెస్ట్ చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుంటాం. అండ్ అలాగే ఎవరికైతే ₹1,00,000 నుంచి ₹1,00,00,000 వరకు అప్పు ఉంటుందో వాటిని ఎలా బయటకు రావాలి, ఆ అప్పుల ఊబిలో నుంచి ఎలా బయటకు వచ్చి ఒక సుఖ సంతోషమైన లైఫ్ని ఎలా లీడ్ చేయాలనేది మనం 9 రోజుల పాటు మైండ్ఫుల్ మిలినియర్ ప్లస్ మనీ మేనిఫెస్టేషన్ క్లాస్లో మనం మాట్లాడుకుంటాం. ఎన్నో మాట్లాడుకుంటాం. గ్రాటిట్యూడ్ ఎలా పెంచుకోవాలి, ఫర్గివ్నెస్ని ఎలా పెంచుకోవాలి, వీటన్నిటితో పాటు మనీని ఎలా అట్రాక్ట్ చేయాలి, ఆ అట్రాక్ట్ చేసిన మనీని ఎలా మేనేజ్ చేసుకోవాలని మనీ మీద మనం అద్భుతమైన క్లాసెస్ చెప్తాం. మళ్ళీ చెప్తున్నాను, ₹1,00,000 నుంచి ₹1,00,00,000 అప్పు ఉన్న వాళ్ళు కూడా ఈ సెషన్ జాయిన్ అవ్వచ్చు. దీంట్లో మనం మల్టిపుల్ పర్స్పెక్టివ్లో మాట్లాడతాం. మీ అప్పుల ఊబిలో నుంచి తెచ్చే బాధ్యత నాది. సో జనవరి 23 నుంచి జరిగేటువంటి క్లాస్కి కనుక మీరు ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. అండ్ ఈ వీడియో లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.